హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 28. మార్నింగ్ మేఘ్నా స్కూటీపై ఆఫీస్కి వెళ్ళిపోతే ఇక విరాజ్, గీత ఆకాష్ కార్లో మీటింగ్ ప్లేస్కి బయలుదేరతారు. విరాజ్, గీత, ఆకాష్ హోటల్ లోపలికి వెళ్ళాక గీత హ్యాండ్ బ్యాగ్ కార్లో మర్చిపోవడంతో ఫోన్ కూడా అందులోనే ఉంది అని విరాజ్ వాళ్ళు వెళ్తూ ఉంటే గీత, సార్ నాకు ఒకసారి కార్ కీస్ ఇస్తారా, నా ఫోన్ కార్లో ఉండిపోయింది అని విరాజ్ని అడుగుతుంది. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అని విరాజ్ గీతను ఒక్కదాన్ని పంపించలేక, సరే అయితే పద, నీతో పాటు నేను కూడా వస్తానని కదిలేంతలోపే దర్శన్ నుంచి ఆకాష్ కి ఫోన్ వస్తుంది. ఆకాష్ ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేసి, బావా, అసాద్, దర్శన్ ఆల్రెడీ వచ్చి మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారంట. వాళ్ళని వెయిట్ చేయించడం అంతగా బాగోదేమో బావా. బావా, నేను గీతతో పాటు వెళ్ళొస్తాను, నువ్వు మీటింగ్ ప్లేస్ కి వెళ్ళు. గీత ఇక అది విని, అసలు కారు పార్కింగ్ ఏమంత దూరం ఉందని మీరు నాతో వస్తాను అంటున్నారు. నేను వెంటనే వెళ్ళి నా మొబైల్ తీసుకుని వచ్చేస్తాను. మీరు నాతో పాటు వస్తాను అంటే నేను కూడా మీతో పాటే వస్తాను, పదండి అంటుంది. విరాజ్ అయినా సరే ఏం మాట్లాడకపోవడంతో, సార్ ప్లీజ్, మీ కోసం వెయిట్ చేసే వాళ్ళని ఇంకా వెయిట్ చేయించడం బాగోదు. ఆకాశ్ సార్ కూడా ఇప్పుడు వెయిట్ చేస్తున్న కంపెనీ వాళ్ళకి రిప్రజెంట్ చేయడానికి ఇంపార్టెంటే కాబట్టి నేను వెంటనే వెళ్ళొస్తాను. ఇక గీత చెప్పింది కూడా తనకి కరెక్టే అవడంతో విరాజ్ గీత వైపు చూసి, సరే మరి, కేర్ఫుల్ అని చెప్పి ఆకాష్తో కలిసి లోపలికి వెళ్లి దర్శన్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్తాడు. దర్శన్ వాళ్ళని చూసి, నైస్ టు మీట్ యూ మిస్టర్ విరాజ్ అని వాళ్ళిద్దరిని ఫార్మల్ గా విష్ చేస్తాడు. అక్కడ దర్శన్ ఒకడే కనిపించడంతో ఆకాష్ అసిద్ కోసం చూస్తాడు. అది గమనించిన దర్శన్, ఇంగో అక్కడ కొంచెం దూరంలో అటువైపుకి తిరిగి కాలు మాట్లాడుతున్న అసిద్ ని చూపిస్తూ, ఇప్పుడే కాల్ వస్తే మాట్లాడుతున్నాడు, హీ విల్ బి జాయిన్ ఇన్ జస్ట్ 2 minutes అంటాడు. అది చూసిన విరాజ్ నార్మల్ గానే ఓకే అంటాడు. ఇక ఆకాష్, దర్శన్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ కూడా స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మాటలు వింటున్న విరాజ్ కి సడన్ గా ఎందుకో తన హార్ట్ బీట్ పెరుగుతూ ఉండడంతో గీత కోసం చుట్టూ చూస్తున్నాడు. అదేంటి ఎంతసేపు అయ్యింది ఇంకా రాలేదు అని. పార్కింగ్ దగ్గరికి వెళ్లి గీత తన మొబైల్ తీసుకుని వస్తూ ఉంటే మేఘన నుంచి కాల్ రావడంతో, ఏంటి మేఘన అని అడిగింది గీత. నేను ఈవినింగ్ విరాజ్ సార్ని కావాలని పట్టించుకోకుండా ఉన్న గీత బిహేవియర్ చూసిన మేఘన విరాజ్తో గీత ఎలా బిహేవ్ చేస్తుందోనని కాల్ చేసి, గీత, నువ్వు ఇప్పుడు విరాజ్ సార్తో వెళ్ళింది ఆఫీస్ పని మీద, నువ్వు ఆఫీస్ లో ఎంప్లాయ్ గానే బిహేవ్ చేయి అంటుంది మేఘన. తను నిన్న విరాజ్ ని పట్టించుకోకపోవటం మేఘ చూసింది అని గీతకి అర్థమై, ఓకే మేఘన అంటుంది. ఇక్కడ నేను ఒక ఎంప్లాయ్ లాగానే బిహేవ్ చేస్తాను అని మాట్లాడుకుంటూ లిఫ్ట్ డోర్ ఓపెన్ అవడంతో కాల్ కట్ చేసుకుంటూ బయటికి వస్తుంది గీత. కానీ గీత రాకముందు ఒక వెయిటర్ చేతిలో ఉన్న వాటర్ ఎవరో డాష్ ఇవ్వడంతో వెయిటర్ కి కింద పడి ఉంటాయి ఆ వాటర్. ఆ వాటర్ ని గీత చూసుకోకుండా నడుస్తూ ఆ వాటర్ వల్ల స్లిప్ అయ్యి ముందుకు వెళ్తుంది. అక్కడే టేబుల్ మీద చాలా షార్ప్ గా షోపీస్ ఉంటుంది. అది కరెక్ట్ గా గీత మెడకి హైట్ లోనే ఉంటుంది. ఒకవేళ గీత దాని మీద పడితే అది గుచ్చుకుని తన ప్రాణాలు పోవడం ఖాయం. గీత కరెక్ట్ గా దాని మీదే పడుతుంది అనేలోపు తన చేతులు పట్టుకుని మరో 2 చేతులు బలంగా ఆపేస్తాయి గీతని. తనని ఆ షో పీస్ పై పడకుండా ఆ 2 చేతులు, ఏ ఒక్క చెయ్యి అయినా సరే గీతను వదిలేసినా తను దానిపై పడిపోతుంది. గీత ఆ సిచ్యువేషన్ కి బలంగా హా అని ఊపిరి తీసుకుంటూ తనని పట్టుకున్న చేతుల వైపే చూస్తుంది. గీత కోసం చుట్టూ చూస్తున్న విరాజ్ కి గీత కాల్ మాట్లాడుతూ రావడం కనిపిస్తుంది. విరాజ్ నార్మల్ అయ్యే లోపే గీత స్లిప్ అవడం చూసిన విరాజ్ వెంటనే వెళ్లి తన చెయ్యి పట్టుకుంటాడు. విరాజ్ గీత వైపు కంగారుగా చూస్తూ తన వైపు పూర్తిగా చూసి తనకేమీ కాలేదు అని బలంగా ఊపిరి తీసుకుంటూ గీత వైపు కోపంగా చూస్తాడు. ఇన్ని రోజుల్లో విరాజ్ గీత వైపు కొంచెం సీరియస్ గా చూసినా వెంటనే గీత ఫేస్ చూసి మళ్ళీ నార్మల్ అయ్యేవాడు, కోపం తగ్గించుకునేవాడు. కానీ కోపంగా ఎప్పుడు చూడలేదు. విరాజ్ కోపం చూసిన గీత తల దించుకుని తన లెఫ్ట్ హ్యాండ్ ని ఎవరో పట్టుకోవడంతో అటువైపు చూస్తుంది. ఇక అలా ఫోన్ మాట్లాడుతున్న అర్షద్ కాల్ కట్ చేసి లిఫ్ట్ వైపు చూడగానే తను ఎన్నో రోజుల నుంచి వెతుకుతున్న అమ్మాయి, అదే మన గీత,
తను ప్రేమిస్తున్న అమ్మాయి కనిపించడంతో ఇక చుట్టూ అంతా కూడా మర్చిపోయి తనని అపురూపంగా చూస్తూ ఉన్నాడు. మళ్ళీ తాను ఎక్కడ మిస్ అయిపోతుందేమోనని. కానీ అంతలోనే తను స్లిప్ అయ్యి పడవబోతూ ఉంటే ఫాస్ట్ గా తన చెయ్యి పట్టుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు అర్షద్. తన లెఫ్ట్ హ్యాండ్ వైపు చూసుకున్న గీతకి తనని అపురూపంగా చూస్తూ ఉన్న వ్యక్తి కనిపించడంతో థ్యాంక్ యూ అని చెప్పి మెల్లగా హ్యాండ్ తీసుకుంటుంది. అసద్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి ఫేస్ లో స్మైల్ తో తనకి షేక్ హ్యాండ్ కోసమని హ్యాండ్ ముందుకు చాపి ఐఎమ్ అసద్ అని అంటాడు. అప్పుడే గీత షాక్ నుండి తేరుకుని తనని కాపాడ్డాను అన్న కంటసితో ఫిరాజ్ వైపు చూస్తూ హ్యాండ్ ఇచ్చి ఐఎమ్ గీతిక అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ అని హ్యాండ్ తీసుకుంటుంది. అంతలోనే విరాజ్ సడన్ గా లేచి పరిగెత్తడంతో అటువైపు చూసిన ఆకాష్ దర్శన్ కి అక్కడ గీత అలా కనిపించడంతో విరాజ్ వెనకాలే అక్కడికి వస్తారు వాళ్ళిద్దరు. గీతకి ఏమీ కాకుండా విరాజ్ అర్షద్ చెరు హ్యాండ్ పట్టుకుని ఆపేయడంతో ఆకాష్ అమ్మయ్య అని రిలాక్స్ అయితే గీత ఫేస్ చూసిన దర్శన్ కి మాత్రం హై వోల్టేజ్ కరెంట్ షాక్ తగిలినట్టు అయిపోయింది. అక్కడ గీత అర్షద్ ఒకరినొకరు పరిచయం చేసుకోవటం, ఇంకా అర్షద్ గీత వైపే ఆర్తిగా చూస్తూ ఉండడం చూసిన దర్శన్ అసద్ అని పిలవడంతో అందరూ అటువైపు చూడగానే అర్షద్ దర్శన్ ని చూసి ఆనందంగా ఏదో చెప్పబోతూ ఉంటే దర్శన్ కంగారుగా అందరినీ చూస్తూ మీటింగ్ టైం అవుతుంది వెళ్దామా అంటాడు. తన కంగారు బయట పడనివ్వకుండా దర్శన్. ఆ మాట విని విరాజ్ కోపంగా గీత వైపు చూసి వెంటనే ఆ హోటల్ మేనేజర్ ని పిలిపించి హోటల్ మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోరా, షో పీస్ వైపు చూపిస్తూ ఇలాంటి ఐటమ్స్ ఎవరైనా పబ్లిక్ ఏరియాలో వాడతారా అని గట్టిగా అరుస్తాడు. విరాజ్ అరుపులకి మేనేజర్ భయపడుతూ అది సారీ సార్, ఇలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం, ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని అనడంతో విరాజ్ కోపంగా డోంట్ రిపీట్ దిస్ అగైన్ అని వారు కూర్చుని టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు కోపంగా. విరాజ్ కోపం తను సరిగ్గా చూసుకోకుండా నడవటం వలన అర్థమై ఇక గీత కూడా బాధగా తలదించేస్తుంది. ఇక గీత విరాజ్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న ఆకాష్ అందరినీ నార్మల్ చేస్తూ మనం కూడా వెళ్దామా అంటాడు అసద్ వైపు చూస్తూ. అప్పటికే దర్శన్ గీతని చూస్తున్న అసద్ పక్కకు వచ్చి నార్మల్ అవ్వు అంటూ కళ్ళతోనే చెప్పడంతో ఆకాష్ వైపు చూస్తూ ముందుకు నడుస్తారు. అసద్ నడుస్తున్న గీత వైపు చూస్తూ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. అసద్ ప్రశ్నకి తను జీవీ సొల్యూషన్ అసిస్టెంట్ మేనేజర్ అని ఆన్సర్ చేస్తాడు. ఆకాష్ గీత మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజులు తన విరాజ్ కళ్ళల్లో చూస్తే ఒక మెస్మరైజింగ్ ఫీలింగ్ కనిపించేది. ఇప్పుడు దాని ప్లేస్ లో విరాజ్ కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. గీత ఇప్పుడు ఆ కోపాన్ని తీసుకోలేకపోతుంది. బలవంతంగా తన బాధను ఆపుకుంటూ తల ఎత్తకుండానే విరాజ్ కూర్చున్న దగ్గరే కూర్చుంది. గీత కాకుండా ఆకాష్ ఆన్సర్ చేయటంతో అర్షద్ దర్శన్ కూడా గీత వెనకే వచ్చేశారు. ఆకాష్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేయగానే విరాజ్ అర్షద్ ఫుల్ ప్రొఫెషనల్ గా ఎవరికి వాళ్ళు తగ్గకుండా మీటింగ్ చక్కగా కంప్లీట్ చేశారు. ఇంకా లంచ్ టైం అవడంతో అందరూ కలిసి లంచ్ చేశారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అర్షద్ విరాజ్ గెలిపేవరిదో, మంచి ఫ్రెండ్స్ అవుతారా లేదంటే మిత్రులు అవుతారా చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో. అలానే మన స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.